నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. ఈ మధ్య ఒక మన దేశంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఒక వ్యాఖ్య చేశారు. బీబీసీలో ఇంటర్వ్యూ ఇస్తూ, ఈ 8 సంవత్సరాలుగా పవర్ షిఫ్ట్ అయింది దేశంలో. దానివల్లనేమో నాకు అవకాశాలు తగ్గాయి. బహుశా దానికి నా మతం కూడా ఒక కారణం కావచ్చేమో అనే ఒక వ్యాఖ్య చేశారు. దాని మీద హిందూ అవునా? విహెచ్పి వాళ్ళు కానీ చాలామంది చాలా రకాలుగా స్పందించారు. సో మీరు వినలేదు నేను. అన్నారు ఆయన ఆ మాట. మ్మ్. సో దీన్ని మీరు ఎలా చూస్తారు ఒక హిందుత్వవాదిగా? ఆయన అలా అన్నారు అంటే అది చాలా దారుణం. ఉమ్, ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ పొందినన్ని అవకాశాలు, అవును. ఈవెన్ మన ఇది ఉంది కదా రామాయణ, ఇప్పుడు వస్తున్న రామాయణ దాంట్లో కూడా దాంట్లో ఆయనే కూడా మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్. డైరెక్టర్గా ఉన్నారు. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ వ్యవహరించారు. తర్వాత ఆయన దీనికి వందే మాత్రం వాటికి ఆస్కార్ అవార్డును పొందినటువంటి వాడు. భారతదేశం ఆయన ఎంతో ఆదరించింది. అవును. ఆయన అసలు దేశ కాలాలకు అతీతంగాను, కులాలకి మతాలకు అతీతంగా చూసే దేశం ఏదైనా ఉందంటే అది నా దేశమే. ఉమ్, దాన్ని అర్థం చేసుకోకుండా అది ఒక ధర్మసత్రంలా ఉన్నది కదా అని ఎవడు పడితే అలా మాట్లాడితే ఎట్లా? నా ఉద్దేశంతో నేనేమనుకుంటున్నానంటే, ఈ ఈ మధ్య కాస్త ప్రజలలో ఒక చైతన్యం వస్తుంది. హిందూ దేశం పట్ల, ఉమ్, హిందుస్థాన్ పట్ల ఒక చైతన్యం ప్రజలలో రగులుతోంది. ఉమ్, దానికి ఎగనెస్ట్‌గా ఏదైనా చేయాలని ఎవరైనా అనిపించారేమో! ఉమ్. చెప్పలేం కదా! వాళ్ళ అంటే మేధావులు, గొప్పవాళ్ళు కూడా చిన్న చిన్న ప్రలోభాలకు కూడా లొంగిపోయే రోజులొచ్చాయి ఇవాళ. ఉమ్, డబ్బుకు దాసోహం అయిపోయింది లోకం. అవును. ఆ నేపథ్యంలో ఏమైనా అన్నాడేమో అని కూడా నాకు డౌట్ వస్తోంది. లేకపోతే ఆయన పొందినంత లబ్ధి ఎవరు పొందారండి? అవును. ఎంత హైయెస్ట్ పేరు పెయిడ్ మ్యూజిక్ సంపాదించుకున్నాడు? డైరెక్టర్ అతను. హైయెస్ట్ పెయిడ్ కదా! అవును. ఆ మాట అన్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అలా అనకూడదే! ఉమ్, ఎందుకన్నాడు ఆ మాట? అదే అన్నారు మరి. దీని వెనక ఏదో ఉండుంటుందని నా ఉద్దేశం. అంటే ఏమై ఉంటుంది అనుకుంటున్నారు ఏదో మీరు? సంథింగ్ కుట్రండి. ఇప్పుడు మన దేశం మీద ఎన్ని రకాల కుట్రలు పన్నుతున్నారు శ్రీనివాస్ గారు. మీకు అంటే ఇప్పుడు తెలియనిదేముంది? అవునవును సార్. అంటే ఏవండి? ఇప్పుడు రెహమాన్‌కి ఎవరన్నా మన శత్రువులు ఆయన ఏవండి? హ్మ్. నిజంగా మహమ్మదీయుడనే గనక వాడిని తగ్గించారని అనుకుంటే, మన అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి ప్రెసిడెంట్‌గా ఉండి, అవును. మన దేశపు యొక్క ఖ్యాతిని మరింతగా మిసైల్స్. పెంచి, అవును. అవును. ఆయన ఎంత భారతదేశాన్ని గురించి, భారతదేశ ప్రజలను గురించి ఎంత పొగిడి ఎంత ఇచ్చేశారండి ఆయన. అవును. మహానుభావుడిని. అవును. అదిగో మా ఇంట్లో ఆయన విగ్రహం ఉంటుంది. అవును. మరి ఇవన్నీ తలుచుకుంటే మనం ఇది ఎవరు కొంతమంది చేసే కుట్ర కాదంటారా? ఎంతమంది ఎంతమంది ఫ్రస్ట్రేషన్‌లో గొప్ప ఉన్నారు. వాళ్ళని ఈ దేశం హక్కును చేర్చుకో అదెంత ఎందుకంటే తస్లీమా నస్రీన్ హ్మ్. 'లజ్జ' అనేటువంటి పుస్తకం రాస్తే అవునవునవును. ఆమెను బంగ్లాదేశ్ బహిష్కరించి నుంచి బహిష్కరించారు. బహిష్కరిస్తే ఏ దేశం ఆశ్రయం ఇచ్చిందండి ఆవిడకి? ఇండియా. నా దేశం కదా ఆశ్రయం అవును. ఇచ్చింది. అవును. ఎంతమందిని నా దేశం కడుపులో పెట్టుకుందండి? మొన్నటికి మొన్న ఎన్ని ఆమె రకాల కుట్రలు పన్నినా, ఎన్ని రకాల దాడులు చేసినా, ఆ అమ్మవారు గనక రాక్షసులను సంహరించి మళ్ళీ తన మెడలోనే వేసుకున్నట్టుగా, ఏవండి, అవును. మళ్ళీ వాళ్ళందరినీ స్వీకరించింది నా దేశం కాదా? అవును. ఎంత దారుణం అండి ఇది. కాబట్టి ఇటువంటి వాటిని తప్పకుండా నన్నడిగితే హిందువులు ప్రతిఘటించడం కాదు, మహమ్మదీయుల విషయాన్ని ప్రతిఘటించి అతను నోరు మూయించాలి. ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నావు? మన దేశం మనకు కావాలని మనం పోతే కూడా మిగిలిన వాళ్ళకు కూడా ఆశ్రయం ఇచ్చి, ఉద్యోగాలు కల్పించి, చదువులు చెప్పించి, మన ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చి, మైనారిటీస్ పేరు మీద ఇంత ఇచ్చి మనకి ఈ దేశం ఆదుకుంటూ ఉంటే, మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మేము కూడా జీవించడానికి కావలసినటువంటి ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారు మీరని వీళ్ళే కోప్పడాలి వాళ్ళని. హ్మ్. కాదంటారా? కరెక్ట్. బుద్ధున్న వాళ్ళైతే, ఎందుకంటే వాళ్ళలోని మేధావులు ఉన్నారు, అవును. వాళ్ళలోని మంచి వాళ్ళు ఉన్నారు. ఆ మంచి వాళ్ళంతా కలిసి ఇట్లాంటి చెడ్డ పనులు చేసే వాళ్ళని నోరు మూయించాలండి. అది ఏ మతం వారైనా, ఏ మతం వారైనా, ఏ యెస్, మతం ఆ వాడైనా మతం వాళ్ళే స్పందించాలి. స్పందించాలి. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా. వీళ్ళు కూర్చొని రే మన మధ్యన ఇట్లా చిచ్చు పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అవును. హిందూ సోదరులారా, మహమ్మదీ సోదరులారా, మనమందరం కలిసి ఉంటే వీళ్ళెవర్రా నోరు మోస్తారు? వీళ్ళన్నీ కుట్ర పన్నుతున్నారు మన మీద, మనం నమ్మకూడదు ఇలాంటి విషయాలని వీళ్ళే బుద్ధి చెప్తే వీళ్ళు ఇంకొకడు ఇలాంటి మాటలు మాట్లాడు. కరెక్ట్. ఏదైనా విషయం వస్తే మాట్లాడితే జై భీమ్ అంటాడు ఇంకొకడు, అంబేద్కర్ని ఎత్తుకుంటాడు, ఒకడు ఇంకొకడిని ఎత్తుకుంటాడు. ఏంటండి ఇది? ఎక్కడ పోతున్నాం మనం? ఒకవైపు ఏమో గ్లోబలైజేషన్ అంటావా, ప్రపంచీకరణ అంటున్నావు, విశాలమైనటువంటి ఆలోచనలు అంటున్నారు. మరి మాటలు చూస్తేనేమో కుంచుకుపోయి మాట్లాడుతున్నారు. సంకుచిత బుద్ధితో ఆలోచనలు పెరుగుతున్నాయి. ఏమిటి ఏంటి చదువుకున్నాం మనం? ఎంత దారుణం అండి ఇది. అవును. కాబట్టి ఏఆర్ రెహమాన్ కనుక మాట్లాడి ఉంటే అది చాలా తప్పుడు మాట మాట్లాడాడు. అతను వెనక్కి తీసుకోవాలి ఈ విషయం. అదే తప్పుగా అర్థం చేసుకున్నారు నా వ్యాఖ్యలు అని చెప్తున్నాడు తర్వాత.
తర్వాత ఏమైనా మాట్లాడతారు, ముందు వదిలేస్తారు, తర్వాత తప్పుగా అర్థం చేసుకున్నారంటే. ఉమ్. అలా మాట్లాడి ఉంటే మాత్రం, నేను వినలేదు కాబట్టి మీరు అంటున్నారని నేను చెప్తున్నా, అవునవును, వాస్తవం. అలా మాట్లాడి ఉంటే మాత్రం చాలా దారుణం. అతన్ని దేశం చాలా గౌరవించింది, అతని పాటల మ్యూజిక్ని అభిమానించింది, అతనికి చాలా కోట్లాను కోట్ల డబ్బులు రావడానికి, ప్రజల డబ్బు కాదా అవును. ఏమండి, ఒక యాక్టర్ సంపాదిస్తున్నాడు అంటే కొన్ని కోట్లాను రూపాయలు ఎవరి డబ్బు అండి అది? అభిమాన ప్రజలు రూపంలో. అభిమానించి టికెట్ కొనుక్కుంటే కదా వీళ్ళకి డబ్బులు వచ్చింది. అవును. ఆ ప్రజలకు రుణపడి లేరా వీళ్ళు? ఆ ప్రజలందరూ వీడు ముస్లిమా, వీడు హిందువా, వీడు క్రైస్తవుడా అని సినిమాలు చూస్తున్నారా? లేదు. జేసుదాస్ గారండి, నేను నిజంగా ఆయన ఎక్కడన్నా కనపడితే పాదాల మీద పడిపోదామని ఉంటుంది నాకు. అవును. జేసుదాస్ గారు ఎంత అభిమానిస్తున్నాం, ఎంత క్రిస్టియన్ అయ్యుండి గౌరవిస్తున్నాం, కూడా అయ్యప్ప ఎంత స్వామి చక్కని పాటలకు పాటలు ఆయన పాడుతుంటే yes. ఎంత ఎందుకండి ఇలాంటి సంకుచితంతో ఆలోచిస్తున్నారు వీళ్ళు? కాబట్టి దీని అంతటికి ఏం లేదండి, ప్రజలు కూడా కుంచుకుపోకుండా, సంకుచిత తత్వంతో ఆలోచించకుండా, ప్రజలు కూడా ఆలోచనాపరులై ఇటువంటి మాటలను తిప్పికొట్టాలి. ఎవరు ఎవరు ఆ మతాల ప్రజలే. ఆ మతాల ప్రజలే తిప్పికొట్టినప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది. Yes. అరే మన వాళ్ళే మనల్ని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే ఒకప్పుడండి ఒక కులంలో కానీ ఒక మతంలో కానీ తప్పు చేస్తే వాళ్ళని బహిష్కరించేవారు. అవును. ఇవాళ అది లేదు. ఊరిలో కూడా ఎవరైనా తప్పు చేస్తే బహిష్కరణ జరిగేది. ఊరి పెద్దలందరూ కూర్చుని దానికి ఒక పంచాయతీ పెట్టుకుని, తప్పు చేస్తే కులానికి చెడ్డ పేరు తెచ్చినా, గ్రామానికి చెడ్డ పేరు తెచ్చినా, దేశానికి చెడ్డ పేరు తెచ్చినా బహిష్కరించేవారు. అవును. ఇవాళ కోప్పడేవాడు లేడండి, మందలించేవాడు లేడండి. ఎవడిష్టం వాడు మాట్లాడేయచ్చు. అందులో సోషల్ మీడియా వచ్చింది, ఎవడిష్టం వచ్చినప్పుడు వాగేయచ్చు, అవును. ఏది పడితే అది మాట్లాడేయచ్చు. అవును. ఈ పద్ధతి చాలా తప్పండి, చాలా తప్పు. మేడం, ఇట్లాంటిదే ఇంకో కాంట్రవర్సీ. ఈ మధ్య ఒక యాంకరు సంక్రాంతి కమ్మవాళ్ళ పండుగ, కమ్మవాళ్ళు మా చేసుకునే పండగ అని ఒక వీడియో చేశారు. దాని మీద చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. అవునా? ఆ. ఇవన్నీ నేను చూడను కదండి, నాకు తెలియవు ఇవన్నీ. అవును. ఉమ్. అంటే నిజంగా ఈ పండుగలు ఇట్లాంటివి అనేవి కొన్ని కులాలకు సంబంధించినవా, లేకపోతే మొత్తం అందరూ కలిసి చేసుకునేవా? ఆ యాంకర్ ఎవరో నా దగ్గరికి పంపిస్తే కూర్చోబెట్టి చెప్తా దానికి. ఉమ్. గ్రామం వైపుకి ఇప్పుడు అసలు చూసిందా? ఉమ్. సంక్రాంతి పండుగ వస్తే అన్ని కులాల వాళ్ళు కలిసి చేసుకునే పండుగ. అవును. ఆ అమ్మాయి ఎప్పుడైనా గ్రామాల వైపుకి వెళ్ళి చూసి ఉండదు, ఉమ్. గ్రామీణ వాతావరణం తెలిసి ఉండదు. ఉమ్. ఏమండి, అవును. తెలిసి ఉంటే ఇలా మాట్లాడదు. ఉమ్. అన్ని కులాల వాళ్ళు కలిసి చేసుకునే పండుగే సంక్రాంతి పండుగ. ఉమ్. మన ఇంటికి ధాన్యం వస్తోంది అంటే ఆ ధాన్యం రావటానికి అందరి కృషి ఉంటుంది దానిలో. ఖచ్చితంగా. నాట్లు వేసేవాడి దగ్గర నుంచి ఉమ్. దున్నేవాడి దగ్గర నుంచి, నాట్లు వేసేవాడు, కోసేవాడు, తూర్పారు పట్టేవాడు, పంట తెచ్చేవాడు, మళ్ళీ బియ్యాన్ని మిల్లులు ఆడించేవాడు, దంచేవాడు, Yes. వండేవాడు, అవును. పంచేవాడు, ఇంతమంది కృషి చేస్తే ఉంటుందని అవును. ఆ కృతజ్ఞతతోని గ్రామం అంతా కలిసి భోజనం చేసేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఉమ్. దాన్ని ఆ విధంగా మాట్లాడిందంటే చెప్తున్నా కదండి, ఈ మధ్యన ఉమ్. మీడియా మా ఎవరో గురువుగారు చెప్పిన బొడ్డు ఓడని వాడు కూడా మాట్లాడుతున్నాడు. అవును. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడటం వల్ల ఏమవుతుందండి, ఇప్పటికే ఒక కులం మీద కావలసినంత ద్వేషాన్ని పెంచేశారు. అవును. బాగా అవును. బాగా పెంచేశారు. ఉమ్. ఇప్పుడు చాలామంది వాళ్ళ వాళ్ళ పరిషత్తుల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళని ఏమనడలా, అవును. వీళ్ళు మాట్లాడుకుంటే మాత్రం కామెంట్ పెడుతున్నారు. కారణం ఏమిటి? దేశం. ఎందుకు ఆ ద్వేషం? ఇట్లాంటి వ్యాఖ్యల వల్లనే. ఏమండి, ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ద్వేషం పెరగదు మరి? అంతే కదా. ఎందుకని? వాళ్ళు ఏం చేశారని? ఉమ్. సంపద పెంచడం తప్ప, ఉద్యోగాలు కల్పించడం తప్ప, ఏమండి, పాడి పంటలు అభివృద్ధి చేయడం తప్ప, ఇండివిజువల్గా ఎవరికి వాడు స్వాభిమానంతో బ్రతకడం తప్ప, చెప్పండి. అందుకని ఈ ద్వేషం, ఈ అసూయ, ఈ చుప్పనాత్తనాలు మానుకుంటే అందరూ విశాలంగా ఆలోచించగలిగే శక్తి కనుక వాళ్ళలో ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు రావు. కాబట్టి ఇలాంటి మాట్లాడే వాళ్ళందరికీ ప్రజలందరూ కలిసి నోరు మూయించాలి. సో ఇందాక ఒక మాట అన్నారు, ఆ యాంకర్ నా దగ్గరికి వస్తే ఏం చేస్తారు అంటున్నారు. నేనా? నోరు మూయిస్తానండి. ఓకే. నోరు మూయిస్తాను, సమాధానం చెప్పి నోరు మూయిస్తాను. ఓకే మేడం, ఇంకోటి ఈ మధ్య సోషల్ మీడియా కూడా అన్నారు కదా, అట్లనే మీడియా కూడా ఈ మధ్య వ్యక్తిగతమైన విషయాల పట్ల ఫోకస్ బాగా పెంచింది. ఐ మీన్ పెద్ద మీడియా నుంచి సోషల్ మీడియా వరకు, ముఖ్యంగా లేడీస్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో క్యారెక్టర్ ఎందుకండి మర్చిపోయి, మీరు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు. ఒకసారి ఏదో కేజీఎఫ్ మీటింగ్ పెడితే అనుకోకుండా నేను అందులో మాట్లాడాను. నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా, నేను ఏది ఏమైనా ఇప్పుడు మా పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారుగా, ఏదైనా కులం అనేది ఇంట్లోనే, బయటకు వెళితే మన భారతీయ ఈ స్థాయి నుంచి తెలుగు వాళ్ళం అనే స్థాయి నుంచి భారతీయులుగా మనం ప్రమోట్ చెందాలి అని చెప్పిన పాయింట్ ఎవరికి గుర్తురాలా.
నేను అక్కడ మాట్లాడేసరికి ఈ మధ్యకాలంలో నేను ఏదైనా మాట్లాడితే ఈ గాడిద కొడుకులు కొంతమంది ఉంటారుగా, ఈ పనికి మాలిన వాళ్ళు, ఏ పని పాట లేకుండా జులాయి వెధవలో, వాళ్ళ కింద నేను ఏదైనా మాట్లాడుతుంటే కమ్మ కొలగజ్జి అని పెడుతున్నారు. మరి వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడుతున్న ఎందుకు పెట్టట్లా? వేరే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళ కులం పేరును కూడా ఇంట్లో తగిలించుకుని మాట్లాడుకుంటున్నారు, పేరులో తగిలించుకుని మాట్లాడుతున్నారు. బ్రాహ్మణ పరిషత్తులు పెట్టారు. అన్ని పరిషత్తులకి గవర్నమెంట్ కూడా వాళ్ళకు కూడా వాళ్ళంత డబ్బులు ఇచ్చి పరిషత్తులకు భూములు కూడా ఇస్తోంది. గవర్నమెంట్ కూడా ఫామ్ మీద ఫిలప్ చేసి ఇదే కులమని రాయమంటోంది, కుల గణనలు చేస్తోంది. మరి దానిని ఎవరు వ్యతిరేకించి మాట్లాడకుండా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? కారణం ఏంటి? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.